కూర్చొని ఉన్నాడు. ఇటు మోడల్. అందరికీ నమస్తే, నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనమైతే జల్పల్లి దగ్గర మామిడిపల్లి నుంచి స్ట్రేట్ వస్తే మనకి వివేకానంద స్టాచ్యూ వస్తుంది. ఆ స్టాచ్యూ నుంచి రైట్ తీసుకొని కొంచెం ముందుకు పోతే మనకి ఫస్ట్ ఒక యూటర్న్ వస్తుంది అనమాట. ఆ యూటర్న్ దగ్గరికి అనిపిస్తే మనకి షెడ్ బయట కనిపించేస్తుంది. అండ్ షెడ్ కాడికి మీరు లోపలికి వచ్చేసి అడిగిర్రు అంటే మనకి ఒక బ్యూటిఫుల్ లొకేషన్. అంటే లాస్ట్ ఇయర్ మనం ఇప్పటివరకు కవర్ చేయలేదు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి లొకేషన్ తెలిసిన తర్వాత సరే ఒకసారి వీడియోస్ ఎట్లా అసలు విగ్రహాలు ఏమేమి తయారవుతున్నాయని చూస్తే ముంబై స్టైల్ గణేష్లతో పాటు వెరీ వెరీ యూనిక్ డిజైన్స్ అయితే ఇక్కడ మనకి విగ్రహాలు తయారవుతున్నాయి. సో ఇక్కడ చూస్తే మనకి వినాయకుడు నించొని ఉన్నాడు. అండ్ అక్కడ ముందు చూస్తే చాలా అంటే మొత్తం ఒక సెటప్ అంతా మనకి కలరింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మనకైతే అవుట్పుట్ కనిపిస్తుంది. సో వినాయకుడు అంటే పాము ఉంది, మనకి కింద దేవుడు, పైన ఒక గద పైన వినాయకుడు కూర్చొని ఉండి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్ అయితే ఇక్కడ మొత్తం చాలా విగ్రహాలు ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నా. ఇంతకుముందు ఇవన్నీ కవర్ కాలేవు. ఈసారి ఈ ప్లేస్ అయితే నేను అంటే నాకు స్టార్టింగ్లోనే ఇది దొరకడం ఒక వెరీ పాజిటివ్ సైన్ అని చెప్పొచ్చు. అండ్ మన ఇంకో ఛానల్ హైదరాబాద్ ట్రెండ్స్, సో రెండిట్లలోనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ మీరైతే సేమ్ వే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎట్లా సపోర్ట్ చేసారో కిషోర్ ద రైడర్కి, అండ్ సేమ్ వే హైదరాబాద్ ట్రెండ్స్కి కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మన గణపతి పప్ప ఆశీర్వాదం మనతో ఎప్పుడు ఉండాలి అండ్ మీ అందరూ కూడా బాగుండాలి. అండ్ ఈసారి 2024 మన గణపతి పప్ప అప్డేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాను. అండ్ నాతో పాటు ఈ కెమెరా పట్టుకుంది వచ్చేసి మన అర్జున్ AR ఆటోమోటివ్స్. సో బైక్ రిలేటెడ్ ఎనీ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ ఏదైనా మనోడు మస్తు కవర్ చేస్తాడు. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే హీఈస్ ఆల్సో స్టార్టింగ్ ఎ వెరీ న్యూ ఛానల్ నేమ్ ఏంది అనేది అది ఇప్పుడే రివీల్ సోన్ మన వీడియోస్లో అయితే చూస్తూ ఉండండి, అవి కూడా మనకు అప్డేట్స్ వస్తాయి. మనోడి దగ్గర మంచి సినిమాటిక్ షార్ట్స్ అండ్ చాలా బాగా కవర్ చేస్తాడు వీడియోస్ కూడా. అండ్ కొంచెం లోపలికి వద్దాం, వచ్చేసాడు జాగ్రత్త కొంచెం. సో కొంచెం చెప్పినా కదా ఓవరాల్గా కొంచెం ఒక యూనిక్ ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ మన కొన్ని డిఫరెంట్ షెడ్లో మనం కవర్ చేసినాం. సో ఈ వినాయకుడి విగ్రహం వచ్చేసి మనకి రెయిన్బో ఆర్ట్స్, లొకేషన్ వచ్చేసి జల్పల్లి మామిడిపల్లి దగ్గర. సో వినాయకుడు కింద 3 ఏనుగుల పైన వినాయకుడు పువ్వు పైన నించొని ఉన్నాడు. అండ్ నీళ్ళు అంటే మేబీ అభిషేకం చేస్తుండొచ్చు. ముందు ఇంకో ఏమైనా సెట్టింగ్ కూడా ముందు రావచ్చు. సో లొకేషన్ డీటెయిల్స్ నేను కామెంట్ డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఫ్రెండ్స్. When you want to get off that darkest ground, the gravity pulls you straight down. Earth from a bird's eye view. You should grow feathers and see this too. When you want to get off the darkest ground, the gravity pulls you straight down. సో వినాయకుడు కొంగ టైప్ ఉంది, అంటే మనకి ఒక అసురుని పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొంగ పైన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి వినాయకుడు నంది పైన డోల్ పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ నంది మీద కాలు పెట్టి నించొని ఉన్నాడు. పైన వచ్చేసి శివలింగం. అండ్ ఇక్కడ వచ్చేసి పాము. ఇక్కడ వచ్చేసి వినాయకుడు పాము మీద కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి పాము పైన అంటే ఇది ఒక అసురుడి మీద కూర్చొని ఉన్నాడు. అసురుడు అంటే రాక్షసుడు అని అర్థం. శివుడి అవతారంలో అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం నంది మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. When you want
should grow feathers and see this too. When you want to get off the darkest ground, but gravity pulls you straight down. When you want to get off the darkest ground, gravity pulls you straight down. అలా లేపండి ఏ, ఒక టమ్నైల్ ఫోటో కావాలబ్బా. టమ్నైల్ వచ్చింది టమ్నైల్ ఫోటో వచ్చింది ఇట్లా కదా మనకు కావాల్సింది చాలా టమ్నైల్కి. షార్ట్ కోసం